మంచిగా ఆలోచిస్తే అంతా మంచి జరుగుతుంది. చెడుగా ఆలోచిస్తే చెడే జరుగుతుంది. మీరు రోజంతా ఎలా ఆలోచిస్తారో అలాగే అవుతారు. మీ ఉపచేతన మనసు మీతో వాదించదు. మీ చేతనాత్మక మనసు ఆదేశాలను అది పాటిస్తుంది. మీరు ఈ ఖర్చు నేను భరించలేను అని అంటే అది నిజం కూడా కావచ్చు. అయితే మీరు అలా అనకండి. ఒక మెరుగైన ఆలోచనను ఎంచుకోండి. నేను దీనిని కొంటాను. నేను నా మనసులో దీన్ని ఆమోదిస్తున్నాను. మీలో ఎంపిక చేసే శక్తి ఉంది. మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఎంపిక చేసుకోండి. మీరు స్నేహపూర్వకంగా ఉండాలని ఎంచుకోవచ్చు, లేదా మీకు ప్రతికూలంగా ఉండడానికి ఎంచుకోవచ్చు. సహకారం అందించాలని, ఆనందంగా, స్నేహంగా, ప్రేమతో ఉండాలని కోరుకోండి. ప్రపంచమంతా స్పందిస్తుంది. అద్భుతమైన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ఇదొక ఉత్తమమైన మార్గం. మీ చేతనాత్మక మనసు గేటు దగ్గర ఉన్న వాచ్మెన్ లాంటిది. దీని ముఖ్య ఉద్దేశం మీ ఉపచేతన మనసుని తప్పుడు ప్రభావాల బారిన పడకుండా రక్షించడం. ఏదో మంచి జరుగుతుందని, ఈ క్షణంలో జరుగుతుందన్న నమ్మకాన్ని ఎంపిక చేయండి. మీకున్న అతి గొప్ప శక్తి ఎంపిక చేసుకునే మీ సామర్థ్యం. సంతోషాన్ని, సమృద్ధిని ఎంపిక చేసుకోండి. ఇతరుల సూచనల, వాక్యాల్ని మిమ్మల్ని బాధించే శక్తి లేదు. ఉన్న ఒకే ఒక శక్తి మీ ఆలోచనలకున్న కదలికలు. ఇతరుల సూచనలను, వాక్యాల్ని మీరు తోసిపుచ్చి మంచినే కోరుకోవచ్చు. ఎలా ప్రతిస్పందించాలో మీరే ఎంపిక చేసుకోవచ్చు. మీరనే మాటలపై జాగ్రత్త వహించండి. మీ నోట వచ్చే ప్రతి వ్యర్థ పదానికి మీరే జవాబుదారి. ఎన్నడూ ఇలా అనకండి, నేను ఓడిపోతాను, నా ఉద్యోగం ఓడిపోతుంది, నేను అద్దె చెల్లించలేను. మీ ఉపచేతన మనసు వేళాకోళాన్ని అర్థం చేసుకోలేదు. వాటన్నిటినీ నిజమయ్యేలా చేస్తుంది. మీది చెడ్డ మనసు కాదు. ప్రకృతిలోని ఏ శక్తి చెడ్డది కాదు. మీరు ప్రకృతిలోని శక్తులను ఎలా ఉపయోగించుకుంటారన్న దానిపైన అది ఆధారపడి ఉంటుంది. మీ మనసుని అందరికీ ఆశీస్సులు అందించడానికి, ఉపశమనం కలిగించడానికి, అన్ని చోట్ల ఉన్న జనానికి ప్రేరణ కలిగించడానికి ఉపయోగించండి. ఎప్పుడు నా వల్ల కాదు అని అనకండి. భయాన్ని అధిగమించడానికి ఇలా అనుకోండి, ఉపచేతనావస్థలో ఉన్న నా మనసుకు ఉన్న శక్తి ద్వారా నేను అన్ని పనులు చేయగలను. భయం, అజ్ఞానం, అంధవిశ్వాసానికి బదులు శాశ్వత సత్యాలు, జీవన సిద్ధాంతాల దృష్టికోణం నుంచి ఆలోచించడం ప్రారంభించండి. మీ గురించి ఇతరులు ఆలోచించకుండా చూడండి. మీ ఆలోచనలను మీరే స్వయంగా ఎంచుకోండి. మీ నిర్ణయాలను మీరే తీసుకోండి. మీరు మీ ఆత్మ అంటే మీ ఉపచేతన మనసుకు సారథి. మీ విధికి మీరే యజమాని అని గుర్తుంచుకోండి. ఎన్నుకునే సామర్థ్యం మీలో ఉంది. జీవితాన్ని ఎంచుకోండి, ప్రేమను ఎంచుకోండి, ఆరోగ్యాన్ని ఎంచుకోండి, ఆనందాన్ని ఎంచుకోండి. మీ చేతనాత్మక మనసు దేనినైతే నిజం అని నమ్ముతుందో దానినే మీ ఉపచేతన స్వీకరించి నిజం చేస్తుంది. అదృష్టాన్ని, దేవుడు చూపించే మార్గాన్ని, సరైన కర్మను, జీవితం అందించే సర్వ సుఖాలను నమ్మండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.